హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈరోజు నేను మీకు క్రియేటినిన్ స్థాయిని తగ్గించే ఉచిత ఆహారం ఇవ్వగలిగేది చెప్పాను. ఈ ఆహారం అర్థం చేసుకోవడానికి మొదటిగా క్రియేటినిన్ ఏమిటి మరియు అది ఎక్కడ తయారు చేస్తారు అని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ ఆహారం యొక్క ప్రభావాలను అర్థం చేసుకోవచ్చు. అది మీకు ప్రయోజనాలు చూపించగలదు మరియు అది మీకు నష్టాలు చూపించగలదు. కాబట్టి క్రియేటినిన్ ఒక ప్రోటీన్. ఇది మన కండరాలను తయారు చేసే వ్యర్థ పదార్థం. అందువల్ల మన కండరాలు క్రియేటిన్ తయారు చేసే కార్ఖానా. మన శరీరంలో డబ్బు ఖర్చు చేయకుండా క్రియేటినిన్ ను ఉచితంగా తగ్గించుకోవాలనుకుంటే అది చాలా సులభం. దానికి ఎటువంటి చికిత్స కావాలి లేదు. నేను మళ్ళీ చెబుతాను, చికిత్స అవసరం లేదు. మీరు మీ బరువును తగ్గించుకోవాలి. యూ డోంట్ హ్యావ్ టు ఈట్ తందూరి తిండే ఆర్ బాయిల్డ్ ఫుడ్ విత్ అమెరికన్స్. మీ బరువు తగ్గించినప్పుడు మీ క్రియేటినిన్ తగ్గడం ప్రారంభమవుతుంది. And when we see this, there are many doctors who recommend this type of diet to patients. రోగి రోజురోజుకు బలహీన పడుతున్నాడు. Instead of improving the patient's condition, it starts to worsen. ఇప్పుడు మీరు క్రియేటినిన్ తగ్గుతోందని ఆలోచిస్తున్నారు, పరిస్థితి ఇలా క్షీణిస్తోంది. క్రియేటినిన్ తగ్గుతున్నప్పుడు పరిస్థితి మెల్లనే ఉండాలినప్పుడు నేను వెర్షన్ చేస్తాను. మీరు నెయ్యి, తందూరి, ఉడకబెట్టిన ఆహారం తిని ఉంటే మీ బరువు తగ్గాలి. అప్పుడు మీ శరీరంలో శక్తి తగ్గిపోతుంది. శరీరంలో ఆహారం సరిగా పోయినట్లుగా హీమోగ్లోబిన్ ఏర్పడదు. మీ శరీరంలో ప్రోటీన్ తగ్గించడం వల్ల మీ మొత్తం ప్రోటీన్ ప్రమాణం తగ్గుతుంది. ఫలితంగా నీరు ఛాతీ, ఊపిరితిత్తులు మరియు కాళ్లలో ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు క్రియేటినిన్ స్థాయి 4 ఉంది, కానీ ఇప్పుడు అది 2.5కు తగ్గింది. దాన్ని అక్కడ నిబంధన ఏమి కారణంగా మీరు ఆహారం తినకుండా ఉంటే మీ కిడ్నీలకు కూడా ఆహారం లభిస్తుంది. And when the kidneys aren't getting food, they won't function properly. కాబట్టి ఇటువంటి రోగుల్లో క్రియేటినిన్ 4 నుండి 2.5 వరకు రావడం ఒక ప్రత్యేకత ఇస్తుంది. It can only last for a month or two and after that it starts to increase again. కానీ ఇప్పుడు క్రియేటిన్ కూడా పెరగడం ప్రారంభమైంది. ఇప్పుడు శరీరంలో బలహీనత వచ్చింది. The patient is finding it difficult to get up, sit and walk. The patient's body is retaining water. ఇప్పుడు రోగికి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రోగి డయాలసిస్ చేయించుకుంటుంటే ఎక్కువ కాలం బతకలేడు. ఎందుకంటే శరీరంలో బలహీనత ఉంటుంది. ఎందుకంటే మా డైట్ చాలా మార్చుకున్నాను. కాబట్టి నేను నా రోగులకు ఈ ఆహారం సలహా చేస్తున్నాను. కాబట్టి ఇది చాలా కాలం కార్యకరం కాదు. రిపోర్టులో చాలా బాగుంది, కానీ ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంది. మీరు మూత్రపిండాలు ఏమి చెడిపోతున్నాయో అర్థం చేసుకోవాలి. మీరు మీ ఆహారంలో మార్పు చేశారు, మీరు బీపీ కంట్రోల్ చేయలేదు, మీరు చెందిన పథకాలను పాటించలేదు. కానీ క్రియేటినైన్ తగ్గించింది. అది కేవలం మాంస పరిమాణం కన్నా, అంటే మా క్రియేటిన్ ఫ్యాక్టరీ ద్వారా తగ్గించబడింది. మీరు ఒకవేళ వేరే పనిచేసి మీ వ్యాధిని అర్థం చేసుకోవాలి. మీ మూత్రపిండాల క్షతి ఏమి కారణంగా జరిగింది అని అర్థం చేయండి. కాబట్టి మీ కిడ్నీ చిన్నమైంది అని అనుకుంటే అస్తమానికి కారణం బీపీ కిడ్నీ నష్టం చేస్తుంది. బీపీ కంట్రోల్లో ఉందో లేదో. మీ బీపీని కంట్రోల్లో పెట్టినట్టుగా కిడ్నీలు మరింత హాని అనుభవించవద్దు. Your creatinine level is at 4 because your kidney is no longer being damaged. కాబట్టి ఏంటి? మొదటిగా కిడ్నీ నష్టం కలిగించే వ్యాధిని తొలగించండి, అది బీపీ లేదా షుగర్ అయినా ఉంటే. ఒకసారి ఈ వ్యాధి మూల నియంత్రణలోకి వస్తే మూత్రపిండాలు మరింత దెబ్బతినడం ఆగిపోతుంది. ఇప్పుడు ప్రశ్న అదేంటి? ఎందుకంటే తింటే తక్కువ కాలేదు, క్రియేటిన్ ను ఎలా తగ్గించగలరు? To reduce creatinine in such patients, we have only one way by improving kidney function. మరో మార్గం లేదు. మూత్రపిండాలు వాటి పనితీరును ఏ విధంగానైనా పెంచితే క్రియేటినిన్ స్థాయి తగ్గడం మనం చూస్తాము. మేము ఎవరికీ కొబ్బరి తినివేయలేదు, వారి బరువును తగ్గించలేదు. శరీరంలోకి బలాన్ని తీసుకొచ్చారు. Now let's understand how this creatinine level went down. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినట్టుగా మూత్రపిండాల కార్యకలాపాలపై పని చేయండి. మూత్రపిండాలు దెబ్బతినడానికి కారణమయ్యే వ్యాధిపై పని చేయండి. కాబట్టి బీపీ తొలగించగానే షుగర్ తీసేసి కిడ్నీ దెబ్బతినడం మానేసింది. ఇప్పుడు కిడ్నీలకు మందు ఇస్తే కిడ్నీల పనితీరు పెరగడం మొదలవుతుంది. మూత్రపిండాల పనితీరు అంటే క్రియేటిన్ మరియు యూరియా పెరగడం ప్రారంభమవుతుంది అని అర్థం. And the result is that creatinine and urea start to increase. ఇక్కడ ఆహారం సమతుల్యంగా ఉంటుంది. రోగికి పప్పులు, రొట్టెలు, చెక్క లేకపోతే రైస్, పోహా, బిస్కెట్లు, ఉప్మా, ఇడ్లీ, సాంబార్, దోశ ఇవ్వబడింది. ఆహారంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఒక చాలా తక్కువ పరిమితం ఉంది, అది నేను మీకు వివరిస్తాను. కిడ్నీ పేషెంట్ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా అతని శరీరంలో పొటాషియం పెరగకుండా కంట్రోల్ చేసుకోవాలి. దీనికోసం బ్రౌన్ రంగులో ఉన్న రూట్ వేర్లతో వెజిటబుల్స్ తినడం అవసరం లేదు. ఇప్పుడు భూమి కింద ఉన్న రూట్ల తరహా ఉన్న కూరగాయలు బ్రౌన్ రంగులో ఉన్నాయి. బంగాళాదుంపలు, బీట్రూట్, అరబీ, జీలకర్ర, పచ్చి బంగాళాదుంపలు. మీరు ఈ కూరగాయలను మీ ఆహారం నుండి తొలగిస్తే పేషెంట్ శరీరంలో పొటాషియం పెరిగిపోవడం లేదు.
మరి మనం తినకూడని కూరగాయలు ఏవి? అవి ఆకుకూరలు, మెంతులు, ఆవాలు, పుదీనా, కొత్తిమీర మరియు పాలకూర వంటి ఆకుకూరలు. వాటి సాగ్స్ చట్నీలను నిషేధించారు. అంటే పుదీనా పరోటా తినవచ్చు, మెంతి రొట్టె తినవచ్చు, మరేదైనా తయారు చేసుకోవచ్చు, పిండితో తినవచ్చు. మీరు వారి సాగ్ మరియు చట్నీ తయారు చేయకూడదు. We are controlling these things because if the amount of potassium increases in a kidney failure patient, it can lead to a heart attack. రోగి చనిపోతాడు. అందుకే ఈ కూరగాయలను నియంత్రించాలి అని మనం చెప్పుకున్నాము. పండ్ల విషయంలో మేము రోగి అధిక పొటాషియం పండ్లు తినకూడని ఖాయం పరిగణించాలి అని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అరటిపండు, కివి, అవకాడో, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు. If we remove these fruits, we also have to avoid all sour fruits like oranges, mangoes, and pickles. బొప్పాయి, ఆపిల్, జామ, చిక్కు ఇలా అన్ని పండ్లను కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు తీసుకోవచ్చు. If we talk about it now, we haven't really eliminated much from it. మేము ప్రధానంగా 2 విషయాల కోసం ప్రచారం చేశాము. పొటాషియం కోసం ఒకటి మరియు ఆమ్లం కలిపిన పండ్ల కోసం మరొకటి ఉంది. ఆమ్ల పండ్లతో చేసినప్పుడు మన శరీరంలో ఉన్న సోడియం బైకార్బోనేట్ మందులు పనిచేయకపోతే మార్గం లేదు. పనిచేయడానికి మన శరీరంలో ఆమ్లం ఉన్న ఉత్పత్తులను తీసుకోవాలి, ఎందుకంటే వాటిని తినకూడదు. ఆమ్లం మరియు సోడా ఒకటితో మిశ్రమం చేస్తే మందు అలాగే ముగుస్తుంది మరియు మందు అక్కడితో ముగుస్తుంది. మా రక్తంలోని ఆమ్లాన్ని తటస్థం చేయడానికి మేము టాబ్లెట్ కావాలి. కాబట్టి ఆహారంలోని ఆమ్లాన్ని ఆపి సోడా సహాయంతో రక్తంలోని ఆమ్లాన్ని తటస్థం చేస్తాను. కాబట్టి ఈ విషయాలు చాలా బేసిక్గా ఉంటాయి మరియు మీరు అర్థం చేసుకోవాల్సినవి. మూత్రపిండాల వైఫల్యం ఉన్న ఏ రోగిలోనైనా క్రియేటినిన్ తగ్గించడం చాలా సులభం అని మీరు ఈ వీడియో ద్వారా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అందుకోసం ఎలాంటి మందులు అవసరం లేదు. Just eat and drink in moderation so that you can lose half a kilo or 2 kilos of weight every month. కానీ బరువు తగ్గడానికి మీకు ఒక పరిమితి కూడా ఉంది. ఆ లిమిట్లో మీకు సమస్య వస్తుంది. మీ మూత్రపిండాలు పనిచేయడం మానేస్తాయి. ఆ తరువాత ఏ వైద్యుడు మీకు సహాయం చేయలేడు. కాబట్టి అలాంటి డైట్ ఫాలో అవ్వడం మంచిది కాదు. మీరు క్రియేటినిన్ తగ్గించాలనుకుంటే మూత్రపిండాల పనితీరును పెంచడానికి మనకు ఒకే ఒక మార్గం ఉంది. మరి మూత్రపిండాల పనితీరు పెరగాలంటే మొదటి నుండి వ్యాధి మూలాలపై పని చేయాలి. బీపీ, షుగర్ లేదా పాలిసిస్టిక్ కిడ్నీలందు ఉన్న వ్యాధిని తగ్గించడానికి మూల కారణాన్ని పరిష్కరించాలి. రూట్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత మూత్రపిండాల పనితీరును పెంచడం సులభం అవుతుంది. నేను పేషెంట్తో చూపించాను. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆహారంలో మార్పు కలిగించకూడదని సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ సమస్య జీవితాంతం ఉంటుంది. మీరు మీ జీవితాంతం ఈ డైట్లో ఉండగలరా? ఈ ప్రశ్నను ఒకసారి మీరే అడగండి. మీరు మీ శరీర బలహీనతను జీవితాంతం ఉంచుకోగలిగితే మీరు ఈ ఆహారాన్ని అనుసరించాలి. ఇతర వారికి నా సలహా ఇది తినకుండా ఉండాలి. దానితో నేను మీకు విడిచిపోవాలనుకుంటున్నాను. తప్పటి వీడియోలో కదా. అప్పటి వరకు వీడ్కోలు పలికారు.